హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైల్వే గ్రూప్ డి 2025. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది రైల్వే గ్రూప్ డిలో అడిగిన ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ 20 క్వశ్చన్స్ వరకు మనం వీడియోలో చూడబోతా ఉన్నాం. క్లియర్గా అర్థం చేసుకోండి. ఒకసారి మొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే అదర్ క్లాసెస్ కూడా యూట్యూబ్లో మనవి చూడండి, నచ్చితే ఫాలో అవ్వండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కేవలం రైల్వే ఎగ్జామ్స్కి మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ క్వశ్చన్స్ మనం ఏదైతే బుక్ రిలీజ్ చేసామో ఆ బుక్లోనికి సంబంధించిన క్వశ్చన్సే, బట్ అక్కడ మనకి సొల్యూషన్స్ అనేది లేదు, జస్ట్ ఆన్సర్ మాత్రమే ఉంది. కనుక వీటికి ప్రత్యేకంగా నేను వీడియోలు చేయాలని అయితే నిర్ణయించుకోవడం జరిగింది. సో ఈ బుక్ ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను మీకు వీడియోలో చివరిలో చెప్తాను, ఒకసారి చూడండి. ఈరోజు తీసుకునే వారికి కొంత ఆఫర్ కూడా ఇవ్వదలుచుకున్నాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి భూమి నుండి 20 కిలోల సామాను ఎత్తి భూమికి 2 మీటర్ల దూరంలో తన తలపై పెట్టుకుంటే అతను చేసిన పనిని లెక్కించండి అంటున్నాడు. ఈ క్వశ్చన్ వచ్చేసి 17/9/2018 షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్ ఇది. అండ్ జీ ఈక్వల్ ఇచ్చాడు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో మనకి ఫిజిక్స్ ప్రాబ్లం చేసేటప్పుడు గివెన్ డేటా రాయడం తెలియాలి, యూనిట్స్ ఏంటి అని తెలియాలి, దెన్ ఫార్ములా తెలియాలి. ఈ మూడు కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి అంట భూమి నుండి 20 కిలోల సామాను ఎత్తి, సో ఇక్కడ మాస్ అనేది ఇచ్చాడు, ద్రవ్యరాశి అనేది ఇచ్చాడు, m ఈక్వల్ టు 20 kgs. హైట్ అనేది ఇచ్చాడు 2 meters. అండ్ g ఈక్వల్ టు గ్రావిటీ ఇచ్చాడు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దెన్ పనిని లెక్కించండి అంటున్నాడు. పనిని లెక్కించండి, మనందరికీ తెలుసు గతిశక్తి స్థితిశక్తి ఫార్ములా వచ్చింది పని నుండే. అందుకే ఇక్కడ ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, అంటే చాలామందికి తెలియదు. ఓకే, సో అందుకే ఇక్కడ పనిని లెక్కించండి అని ఇచ్చాడు. పని ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ వర్క్ ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ దట్ ఈక్వల్ టు mgh. సో m అయితే ఏమవుతుందండి, ఇక్కడ 20 kgs, గ్రావిటీ 10 అండ్ హైట్ వచ్చేసి 2 meters దట్ ఈక్వల్ 400. ఇది ఏంటిదండి అనేది మనం ఒకసారి చూస్తే, ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 400, m అంటే ఏంటిది మాస్ కేజీ, గ్రావిటీ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండ్ హైట్ అంటే మీటర్ దట్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 400 kg మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా కూడా ఆప్షన్స్లో ఇవ్వచ్చు. అప్పుడు మనందరికీ తెలిసిన పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్థితిశక్తి ఫార్ములా ఏంటి, యూనిట్ ఏంటి, జౌల్. అవునా? అరే జౌల్ లేదు కదా ఇందులో అని మనం అందులో ఆప్షన్స్లో నన్ ఆఫ్ ది ఎబో అనేదాన్ని ఇచ్చాడనుకో, అది పెడితే రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ జౌల్ అనేది ఎక్కడ నుండి వచ్చింది, ఇదే కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ నుండి. సో ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇది ఇచ్చినప్పటికీ మనం ఆన్సర్ ఇది పెట్టవచ్చు. ఓకే, క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి 2 సెకండ్లలో 1000 జౌల్స్ పని చేస్తాడు, అతని శక్తి ఎంత అవుతుంది? సో ఇక్కడ శక్తి పవర్ అడిగాడు, సామర్థ్యము. ఓకేనా, ఇది 17/9/2018 షిఫ్ట్ 2లో అడిగిన ప్రశ్న. సో ఇక్కడ టైం ఇచ్చాడు 2 సెకండ్లలో, వర్క్ పని ఇచ్చాడు 1000 జౌల్స్. దెన్ ఫైండ్ అవుట్ చేయమన్నది పవర్, సామర్థ్యము. మీకు పర్టిక్యులర్ క్వశ్చన్ కనుక అర్థం కానట్లయితే ఆ క్వశ్చన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోండి, ఎస్పెషల్లీ ఫిజిక్స్లో. తెలుగులో ఓ టర్మ్ ఉంటుంది, ఇంగ్లీష్లో ఒక టర్మ్ ఉంటుంది. అండ్ ఎగ్జామినర్స్ కన్సిడర్ చేసేది కూడా వాళ్ళు ఇంగ్లీష్ పేపర్ని కన్సిడర్ చేస్తామని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో తెలుగులో పెద్ద తప్పులు దొరికినట్లయితే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్, వి కన్సిడర్ ఓన్లీ ఇంగ్లీష్ పేపర్ అని మెన్షన్ చేస్తారు వాళ్ళు. ఓకే, సో అందుకే ఎక్కడైనా మనకి కొద్దిగా డౌట్ అనిపిస్తే ఇంగ్లీష్లోకి వెళ్ళి చూసుకోండి. దెన్ సామర్థ్యం ఈజ్ ఈక్వల్ పని బై కాలము.
అంతే కదా, వర్క్ బై టైం. ఓకే, వర్క్ బై టైం. సో వర్క్ బై టైం అంటే ఏమైంది ఇక్కడ 1000/2 దట్ ఈక్వల్ 500. ఇదేంది 500 జౌల్స్ పర్ సెకండ్ దట్ ఈక్వల్ 500 వాట్స్ కదా యూనిట్స్, 500 వాట్స్. సో ఇది ఈ ప్రశ్న యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వలయం ద్వారా ప్రవహించే విద్యుత్ 6 నిమిషాలకి 0.6 ఆంపియర్స్ విద్యుత్ అయితే దాని ద్వారా ప్రవహించే విద్యుత్ ఛార్జ్ మొత్తం ఎంత అంటున్నాడు. విద్యుత్ ఛార్జ్ మొత్తం ఎంత అన్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకి 17/9/2019 షిఫ్ట్ 2లోనే అడిగాడు. ప్రవహించే విద్యుత్ ఎంత అట అంటే 0.6 ఆంపియర్స్. 0.6 ఆంపియర్స్ ఏంటిది, విద్యుత్ ఆర్ కరెంట్ అనొచ్చు. 0.6 ఆంపియర్స్. యూనిట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, కరెంట్కి యూనిట్స్ ఆంపియర్. టైం ఇచ్చాడు 6 నిమిషాలు ఇచ్చాడు. సో బట్ మనకు కావాల్సింది సెకండ్స్లో కనుక 6 × 60 దట్ ఈజ్ ఈక్వల్ 360 సెకండ్స్. సో ఇప్పుడు కావాల్సింది ఏంటి, విద్యుత్ ఛార్జ్ అన్నాడు. క్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్యూ ఈక్వల్ టు మనందరికీ తెలుసు I × T. ఇది ఎక్కడ నుండి వస్తుంది, I = Q/T నుండి వస్తుంది. సో I ఈక్వల్ ఎంత, 0.6 × 360 దట్ ఈక్వల్ టు ఏమవుతుంది 216. ఛార్జ్కి యూనిట్స్ ఏంటి, కూలుమ్స్. కూలుమ్స్ దట్ ఈజ్ ఈక్వల్ ఆంపియర్ సెకండ్. ఓకేనా. సో 216 ఆంపియర్ సెకండ్ని మనం కూలుమ్స్గా మనం చెప్తాం. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 10 ohms మరియు 20 ohms రెసిస్టర్లు శ్రేణి క్రమంలో 6 volts బ్యాటరీకి అనుసంధానించబడి ఉన్నాయి. ఈ వలయంలో కరెంట్ ఎంత ఉంటుంది అని అడిగాడు. సో ఇక్కడ రెసిస్టర్లు అన్నప్పుడు శ్రేణి క్రమం, సమాంతర క్రమం అనేది ఉంటుంది. శ్రేణి క్రమం అన్నప్పుడు ఒకలా రాసుకోవాలి, సమాంతర క్రమం అన్నప్పుడు ఒకలా రాసుకుంటే సరిపోతుంది. సో కరెంట్ ఎంత, I ఈక్వల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది 18/9/2018 షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ 2 రెసిస్టర్లు ఉన్నాయి కనుక మనం కంబైన్డ్గా ఒకటి చెక్ చేసుకున్నట్లే R ఈక్వల్ టు R1 + R2 దెన్ 10 + 20 ఈక్వల్ టు 30 ohms. ఇది R వచ్చింది. అండ్ ఇక్కడ వోల్టేజ్ ఇచ్చాడు మనకి, ఎంత ఇచ్చాడు, 6 volts. మనందరికీ తెలుసు ఓమ్స్ లా ప్రకారము V = IR. V = IR. మనకి V తెలుసు, R తెలుసు, I ఒక్కటే కదా కావాల్సింది, V/I. V ఈక్వల్ ఎంత, 6/30. సారీ, V/R కదా, V/R. సో 30 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/5 దట్ ఈక్వల్ టు 0.2. ఏంటిది ఇది 0.2 ఆంపియర్స్. ఎందుకంటే ఫైండ్ అవుట్ చేయమన్నది కరెంట్ కనుక. సో 0.2 ఆంపియర్స్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 40 కిలోల బరువు ఉన్న అమ్మాయి 5 మీటర్ల ఎత్తున్న మెట్ల వరుసను 4 సెకండ్లలో ఎక్కేసింది. ఆమె పొందిన బలం ఎంత అంటున్నాడు. G ఈక్వల్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే 18/9/2019 షిఫ్ట్ 1 క్వశ్చన్. పొందిన బలము ఈజ్ నథింగ్ బట్, పొందిన బలము అనగా సామర్థ్యము, పవర్. ఓకే, పొందిన బలము అనగా ఇక్కడ సామర్థ్యం. సో ఇక్కడ మనం 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. మొదటగా పని ఏంటిది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ద్రవ్యరాశి ఇచ్చాడు, M = 40 kgs. హైట్ ఇచ్చాడు 5 meters. గివన్ డేటా రాసుకోవడం వచ్చి ఫార్ములాస్ వస్తే మన క్వశ్చన్ అర్థం కాకపోయినా చేసేయచ్చు. G ఈక్వల్ ఇచ్చాడు 10 meter/s². సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫస్ట్ పని, దట్ ఈజ్ ఈక్వల్ వర్క్ ఈక్వల్ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ దట్ ఈజ్ ఈక్వల్ టు mgh. M is equal to 40 and G is equal to 10 and height equal 5 that is equal 2000 joules. పని వచ్చింది మరి.
పొందిన బలము ఇస్ నథింగ్ బట్ సామర్థ్యము, పవర్. వర్క్ బై టైం, వర్క్ ఉంది, టైం ఉంది 4 seconds, 500. సామర్థ్యానికి యూనిట్స్ ఏంటి? వాట్స్. వాట్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక బంతిని 80 మీటర్ల ఎత్తు నుండి పడవేశారు. 4వ సెకండ్లో అంటే 4th సెకండ్లో అది ప్రయాణించిన దూరం ఎంత అంటున్నాడు. ఇది 89/2018 షిఫ్ట్ 1లో అడిగాడు. సో G = 10 m/s² ఇచ్చాడు. దీనికి డైరెక్ట్ ఫార్ములా వేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనం ఏదైతే 2 బుక్స్ రిలీజ్ చేసామో ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్రతి ఒక్క రైల్వే ఆస్పిరెంట్కి ఉపయోగపడుతుంది. అది డెఫినెట్లీ మీకు ఉపయోగపడేలానే ఉంటుంది. అది మీరు 1-2 సార్లు రివిజన్ చేయండి, దాన్ని ఒకటి నేర్చుకోండి ఎలా చదవాలి ఏంటి అనేది. సో ఒకవేళ ఈరోజు కనుక మీరు తీసుకుంటే వారికి ప్రత్యేకంగా కొంత ఆఫర్ అయితే నేను ఇస్తాను, ఈరోజు మాత్రమే. ఓకే, 2 జూలై 2025. ఈ రైల్వే గ్రూప్ డీలో కనుక చూస్తే మొత్తం 101 షిఫ్ట్స్ ఉంటాయి. మీరు చూసారు, దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. షిఫ్ట్స్ వైజ్గా ఉంటాయి. అందులో 2018కి సంబంధించి 69, 2022కి సంబంధించి 32 షిఫ్ట్లు, వాటితో పాటు మరొక ఎక్స్ట్రా 1000 క్వశ్చన్లు కూడా మీకు యాడ్ చేయడం జరిగింది. అండ్ ఈ బుక్లో కనుక చూస్తే లాస్ట్ బెంచెస్ 8000 రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్లో NTPC ఉంటుంది, RPF ఉంటుంది, ALP టెక్నీషియన్ ఉంటుంది, గ్రూప్ డి ఉంటుంది. వాటన్నిటి నుండి సుమారుగా 8000 క్వశ్చన్స్ సేకరించి ప్రిపేర్ చేశాను. జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంతే. అందులో మీకు ఎక్కువగా సోషల్, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సోషల్ జీకే ఎక్కువగా కవర్ అయ్యి ఉంటుంది. మోస్ట్లీ అందులో 8000లో 5000 క్వశ్చన్స్ వరకు కూడా సోషల్ జీకేనే ఉంటుంది. 5500 వరకు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో ఈ బుక్ తీసుకోవాలి అనుకునేవారు ముందుగా వాట్సాప్ నెంబర్ ఇది, ఫోన్పే నెంబర్ ఇది, పేమెంట్ స్క్రీన్ షాట్ సెండ్ చేయాలి, పూర్తి చిరునామా, మీ యొక్క బుక్ పేరు, 8000 బుక్, 8000 ప్రీవియస్ క్వశ్చన్ బుక్, రైల్వే గ్రూప్ డి సైన్స్ బుక్, 10 వర్కింగ్ డేస్లో ఇండియన్ పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. మీకు ఒకవేళ 10 డేస్లో రాకపోతే నాకు ఇన్ఫామ్ చేయండి, నేను ఒకసారి చెక్ చేస్తాను. హైదరాబాద్లో అయితే మీకు తిరంగా బుక్ స్టోర్లో కనిపిస్తుంది అండ్ వికాస్లో. ఈ బుక్ ఈరోజు బుక్ చేసుకునే వాళ్ళకి కనుక చూస్తే ఈ బుక్ కాస్ట్ 295 కాదండి, ఈ రోజు మాత్రమే, ఈ ఒక్క రోజు మాత్రమే. ఓకే, 265 రూపీస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది, 265 రూపాయలకి. ఇది 345 రూపీస్కి. ఓకేనా, 345 రూపీస్కి. గ్రూప్ డి సైన్స్ బుక్ ఈరోజు తీసుకునేవారు 265, 8000 ప్రీవియస్ క్వశ్చన్ తీసుకునేవారు 345. ఈ 2 బుక్స్ కనుక తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు 585 సెండ్ చేయండి. విత్ డెలివరీ ఛార్జెస్ అది ప్రతిదీ కూడా మీకు పంపివ్వడం జరుగుతుంది. చాలా బాగుంటుంది. మీకు ఇంతవరకు తెలుగులో లేవు ఇలాంటి బుక్స్, సో దాన్ని దృష్టిలో పెట్టుకునే మీకు అందించడం జరుగుతుంది. ఓకే, రైట్, కమింగ్ టు ద టాపిక్. రైట్, 18 వోల్ట్ సంభావ్య వ్యత్యాసంతో 2 పాయింట్ల వద్ద 4 కూలుంబ్ ఛార్జ్ను తీసుకెళ్లడానికి చేసిన పని లెక్కించండి అంటున్నాడు. 79/2018 షిఫ్ట్ 1 క్వశ్చన్ ఇది. సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు మనకి 18 volts, క్యూ ఇచ్చాడు 4 కూలుంబ్ ఛార్జ్, దెన్ పని ఇచ్చాడు, ఫైండ్ అవుట్ చేయమని. W = QV అండి, ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో 18 × 4 72 యూనిట్స్ ఏంటి అండి పనికి? జౌల్స్. యూనిట్స్ అనేది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తా ఉన్నా. నెక్స్ట్ 450 న్యూటన్ బరువున్న అమ్మాయి ద్రవ్యరాశి ఎంత అన్నాడు. సో హ్యూమన్ అనేది మనకు అర్థం మీదనే ఉంది కనుక ఇక్కడ ఎగ్జామినర్ మేబీ క్వశ్చన్లో గ్రావిటీ అనేది ఇవ్వలేదు. ఒకవేళ గ్రావిటీ అనేది డైరెక్ట్ మెన్షన్ చేస్తే మనం ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు కూడా.
ఇది 29/2018 షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్. బరువు ఫస్ట్ వెయిట్ ఇచ్చాడు 450 న్యూటన్స్. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటీ అండి, ద్రవ్యరాశి ఇంటూ త్వరణము, గురుత్వ త్వరణము. సో ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ద్రవ్యరాశి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కనుక W/G ఈక్వల్ టు మాస్. సో ఇక్కడ వెయిట్ 450 బై గ్రావిటీ వచ్చేసి మన కాడ 9.8 కనుక దీన్ని సింప్లిఫై చేస్తే 9.45.9 సంథింగ్ వస్తుంది కేజీస్, 45.9 కేజీ వస్తుంది. ఎగ్జామినర్ ఒకవేళ G ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకోండి అన్నాడు అనుకోండి, బై 10 వేసేయండి. ఇక్కడ మీకు ఒక చిన్న సజెషన్, ద్రవ్యరాశి అనేది ఎనీ ప్లానెట్ సేమ్ ఉంటుంది, మారదు. ద్రవ్యరాశి అనేది ఎక్కడా మారదు, బట్ బరువు అనేది మారుతుంది. కారణం ఈ వాల్యూని బేస్ చేసుకొని, ఈ గురుత్వ త్వరణము అనే వాల్యూని బేస్ చేసుకొని బరువు అనేది గ్రహం నుండి గ్రహానికి మారుతూ ఉంటుంది. ఒక్కో గ్రహానికి ఒక్కో త్వరణము ఉంటుంది కనుక. సో బట్ ద్రవ్యరాశి అనేది మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. యూనివర్స్లో ద్రవ్యరాశి అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ పాయింట్ కూడా మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్, ద్రవ్యరాశి 10 కిలోలో గల బ్లాక్ 20 సెకండ్లలో నిశ్చల స్థితి నుండి 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో ఒకేలా వేగవంతమవుతుంది. 0 నుండి 20 సెకండ్ల కాలంలో పనిచేసిన సగటు శక్తి ఎంత? ఇది సేమ్ 29/2018 షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనం 2 రకాలుగా చూడాలి, 2 ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ పనిని ఫైండ్ అవుట్ చేయాలి, దెన్ శక్తిని ఫైండ్ అవుట్ చేయాలి. శక్తి ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ పవర్, సామర్థ్యము. ఓకే, సో ఇక్కడ ఏ విధంగా పని ఇచ్చాడు అంటే డైరెక్ట్ ఇవ్వకుండా వాడు ద్రవ్యరాశి 10 కిలోల గల ఒక బ్లాక్ 20 సెకండ్లలో నిశ్చల స్థితి నుండి, అంటే ఇనిషియల్ వెలాసిటీ 0 ఉంది, దాన్ని 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో మళ్ళీ వెళ్ళాక పని జరిగింది. అప్పుడు ఎంత పని జరిగింది అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మాస్ ఈజ్ ఈక్వల్ టు 10 kgs. ఫస్ట్ ఇక్కడ మొదట ఎంత జరిగింది అనేది కనుక చూసుకుంటే 0 స్పీడ్ అంటే పని జరగనట్టే. సో ఇక్కడ ఉన్నది ఇది ఒకటే కనుక ఇది వేసుకుందాం, డైరెక్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ పని ఎంత జరిగింది అనేది చూస్తే వర్క్ ఈక్వల్ టు ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ ½ mv², 1/2 10v². సో దట్ ఈక్వల్ టు 20 joules. 20 joules. సో 20 joules అనేది పని జరిగింది. మరి సగటు శక్తి అన్నాడు, పవర్ ఈక్వల్ ఎంత? మరి పవర్ ఈక్వల్ వర్క్ బై టైమే కదా, వర్క్ బై టైం, పని బై కాలం. అంటే 20 joules బై టైం ఎంత? 20 seconds. దట్ ఈక్వల్ 1 watts. ఓకేనా? సో ఈ విధంగా మనం చేయొచ్చు. ఇది నోట్ చేసుకోండి, ఇది నోట్ చేసుకోండి, యూనిట్స్ నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1100 వాట్స్ శక్తితో మోటార్కు అనుసంధానించబడిన 220 వోల్టేజ్ అవుట్పుట్తో జనరేటర్ నుండి వెలువడే విద్యుత్ని లెక్కించండి అంటున్నాడు. ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఎగ్జామినర్. ఫైనలీ 29/2018 షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ శక్తితో, ఇక్కడ మనకి శక్తి అనే వర్డ్ మీనింగ్ తెలియకపోయినా ఆ యూనిట్స్ తెలిస్తే, వాట్స్ అని ఇచ్చాడు కనుక వాట్స్ దేనికి యూనిట్? పవర్. సో ఈజీగా రాసుకోవచ్చు, అందుకే నేను చెప్పేది. ఓకేనా? వోల్టేజ్ ఇచ్చాడు 220 volts. ఫార్ములా వచ్చిందనుకో, ఈ రెండిటి కాంబినేషన్లో ఫార్ములా ఏముంది కనుక అని అబ్జర్వ్ చేస్తే మనకి తెలుస్తుంది. పవర్ ఈక్వల్ వోల్టేజ్ ఇంటూ పవర్, ఐ మీన్ కరెంట్. చూసారా, ఇంగ్లీష్లో మనం కరెంట్ పవర్ అంటాం, ఆ విధంగా కన్ఫ్యూజ్ ఉండొద్దు. సో ఇది శక్తి లేదా సామర్థ్యము, ఇది కరెంట్. సో P ఈక్వల్ V ఇంటూ I, దెన్ I ఈక్వల్ టు P/V. సో ఏమైందంటే 1100/220, 2
2 1s are 2 5s. That equal 5 amperes. ఇది కూడా నోట్ చేసుకోండి. 5 ఆంపియర్ ఫర్ కరెంట్. వోల్టేజ్కి V, వాట్స్ పవర్కి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6 volts గల మాధ్యమం ఒక నిరోధకం అంతటా 0.5 ఆంపియర్స్ యొక్క విద్యుత్తును నిర్వహిస్తుంది. మాధ్యమం నుండి నిరోధకంకు సరఫరా చేయబడిన సామర్థ్యం ఎంత? ఇక్కడ పవర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 19/9/2018 షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ వోల్టేజ్ ఇచ్చాడు 6 volts, పవర్ ఇచ్చాడు అంటే కరెంట్ ఇచ్చాడు 0.5 amperes. P ఈక్వల్ టు మనందరికీ తెలుసు VI. సో సింప్లీ 6 into 0.5 దట్ ఈక్వల్ 3 watts. 3 watts. ఇది మన బుక్లోని క్వశ్చనే, నేను క్రాప్ చేశాను. అక్కడ జస్ట్ సొల్యూషన్ లేదు కనుక సరే ఫిజిక్స్ అయినా చెప్దామనే ఆలోచనతో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 3 ఒకే రకమైన రెసిస్టర్లు సమాంతరంగా, ప్రతిదీ 6 ఉన్నది, సమాంతరంగా అనుసంధానించబడి ఉన్నాయి. కలయిక యొక్క సమాన నిరోధకత డాష్ అవుతుంది అన్నాడు. సో శ్రేణి అన్నప్పుడు R ఈక్వల్ టు R1 + R2 + so on so రాసుకున్నాము. ఇక్కడ సమాంతరంగా అన్నప్పుడు ఏ విధంగా రాసుకోవాలని చూద్దాం. 19/9/2018 షిఫ్ట్ 2 క్వశ్చన్. 1/R ఈక్వల్ టు 1/R1 + 1/R2 so on so ఈ విధంగా రాసుకోవాలి. సో 3 ఒకే రకమైనవి అన్నాడు కనుక 1/R + 1/R, ఇక్కడ 1/6 అన్నట్టు. సో ఎల్సిఎం చేస్తే 3 1 3 1/2 దట్ ఈక్వల్ టు 0 1/2 దట్స్ ఇట్ 1/2 ohms. సో 1/R ఈక్వల్ టు 1/2 ohms. సో ఇక్కడ సమాన నిరోధకత ఎంత అవుతుంది అన్నాడు అంటే R ఈక్వల్ ఫైండ్ అవుట్ చేయాలి. R ఈజ్ ఈక్వల్ 2 ohms. దట్స్ ఇట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇది సమాంతరానికి ఫార్ములా, శ్రేణికైతే R ఈక్వల్ టు R1 + R2 + R3 సో ఆన్ సో. ఈ రెండు ఫార్ములాస్ కూడా మీరు నోట్ చేసుకోండి ఇప్పుడే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు విశ్రాంత స్థితి నుండి దాని కదలికను ప్రారంభిస్తుంది. అయితే అది 2 సెకండ్లలో 5 meters/second వేగాన్ని పొందింది అయినా దాని త్వరణం కనుగొనండి అంటున్నాడు. 19/9/2018 షిఫ్ట్ 1 క్వశ్చన్. విశ్రాంత స్థానం నుండి అంటే ఇనిషియల్ వెలాసిటీ, ప్రారంభ వేగం వచ్చేసి U ఈక్వల్ టు 0 అండ్ ఫైనల్ వెలాసిటీ వచ్చేసి V ఈక్వల్ టు 5 meters/second. టైం ఇచ్చాడు 2 seconds. సో మనకు కావాల్సింది ఏంటి? త్వరణం. చలన సమీకరణాల్లో ఒక సమీకరణం ఏంటిది? V ఈక్వల్ టు U + 80. సో V ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 0 A 2 అంటే 2A ఈజ్ ఈక్వల్ 5, A ఈజ్ ఈక్వల్ 2.5 meters/second². సో దట్స్ ఇట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? ఈ క్వశ్చన్ కాదు, రైట్. ఈక్వల్ U + 8. రైట్, ఎస్ ఇక్కడ యూనిట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా చూడండి. ఇది ఏంటిదండి? యూనిట్స్ మీటర్/సెకండ్ ఉంది. ఇటు ఏమైందండి? ఏ ఇట్లనే ఉంది. 2 అనేది ఏంటిదండి? సెకండ్స్. ఇది ఇంటూ అవుతుంది, ఇటు వచ్చేవరకు డివైడ్ అవుతుంది కదా, అంటే మీటర్/సెకండ్ ఇంటూ 1/second దట్ ఈజ్ ఈక్వల్ మీటర్/second². సో ఇక్కడ నుండి వస్తుంది. ఈ యూనిట్స్ అనేది మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు, బై హార్ట్ చేయాల్సిన పని అస్సలు లేదు. ఆ ఉన్న వాటికి మనకి మేజర్వి ఇప్పుడు మాస్ అంటే కిలోగ్రామ్, వెలాసిటీ అంటే మీటర్/సెకండ్, టైం అంటే సెకండ్, వీటితోటి అన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, సారీ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు 30 మీటర్ల ఎత్తు నుండి భూమిపైకి వస్తూ ఉందంట. అయితే గురుత్వాకర్షణ శక్తి చేత చేయబడిన పని ఎంత అవుతుంది అన్నాడు.
2018 షిఫ్ట్ 1 G ఈక్వల్ టు ఇచ్చాడు. వెరీ డెడ్ ఈజీ క్వశ్చన్. గురుత్వాకర్షణ శక్తి చేత చేయబడిన పని ఇస్ నథింగ్ బట్ ఇక్కడ స్థితిజ శక్తి. మాస్ 1 kg, height 30 meters, G 10 meter per second square. Work equal potential energy equal mgh. M is nothing but 1, 10, 30, 300 joules. సో మీరు ఒకసారి వీలుంటే ఈరోజు కెనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ క్లాస్ వినండి, యాప్లోనైనా అది యూట్యూబ్లోనైనా. ఎందుకు మనం పని అని చెప్తా ఉన్నాము అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ నుండి వచ్చిందే ఇది. ఓకే, ఒకసారి మీరు క్లియర్గా చూడడానికి ట్రై చేయండి. ఈరోజు మీకు అర్థం కావాలని నేను మరీ స్థితిశక్తి అని చెప్తా ఉన్నా ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. 10 కిలోల వస్తువు 5 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతుంది. ఆ వస్తువు యొక్క గతిశక్తి ఎంత అంటున్నాడు. సో డెడ్ ఈజీ క్వశ్చన్. కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సింప్లీ 2018 షిఫ్ట్ 1 క్వశ్చన్. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ హాఫ్ mv² మనందరికీ తెలిసిందే. 1/2 10 5 v² ఈజ్ నథింగ్ బట్ 25. సో దట్ ఈజ్ ఈక్వల్ 125 joules. ఓకేనా. నెక్స్ట్ 400 కిలోల ద్రవ్యరాశి ఉన్న ఒక తుపాకీ 0.25 మీటర్ పర్ సెకండ్ వేగంతో తన పూర్వస్థితికి వస్తే ద్రవ్య వేగం ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. మొమెంటం. 2018 షిఫ్ట్ 1 క్వశ్చన్ అడిగాడు. చూద్దాం ఒకసారి. సో వెరీ ఈజీ. మాస్ ఇచ్చాడు 400 kg అని. వెలాసిటీ ఇచ్చాడు 0.25 మీటర్ పర్ సెకండ్ అని. సో ఇది గుర్తుపెట్టుకోండి. వల్ల ఇక్కడ కేజీ ఉన్నప్పుడు ఇక్కడ మీటర్ పర్ సెకండ్ ఉండాలి. ఇక్కడ గ్రాములలో ఉందనుకోండి, దాన్ని కేజీలలోకి మార్చుకోవాలి. ఇక్కడ కేఎంపిహెచ్ కిలోమీటర్ పర్ అవర్ ఉంటే దాన్ని మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేసుకోవాలి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నేను అందుకే ప్రతిసారి యూనిట్ కూడా మెన్షన్ చేస్తా ఉన్నా. లేకపోతే ఎంఈ కూడా 400 వేస్తే అయిపోద్ది. అది గుర్తుపెట్టుకోండి. సో ద్రవ్య వేగం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, అంటే ద్రవ్యరాశి ఇంటూ వేగం కనుక చూస్తే 400 ఇంటూ 0.25 దట్ ఈజ్ ఈక్వల్ 100. ఏంటి అండి యూనిట్స్? మాస్కి యూనిట్ ఏంటి? ఇది కేజీ. వెలాసిటీకి యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. ఇదే ద్రవ్య వేగానికి యూనిట్ ఏది? ఇది అన్నట్టు. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 240 వోల్టేజ్ మరియు 0.6 ఆంపియర్స్ విద్యుత్ ప్రవహించే విద్యుత్ బల్బుకి ఎన్ని వాట్ల శక్తి ఉంటుంది అన్నాడు. సో వాట్ల శక్తి అన్నాడు అనేది సాధ్యమే పవర్. సో వోల్టేజ్ ఇచ్చాడు 240. ఇది వచ్చేసి 2018 షిఫ్ట్ 2లో. కరెంట్ ఇచ్చాడు 0.6. సో P ఈజ్ ఈక్వల్ టు కదా మనకు కావాల్సింది తెలిసిన ఫార్ములానే ఇదివరకు చేసాం. VI 240 ఇంటూ 0.6 దట్ ఈక్వల్ టు 144 వాట్స్. ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ పుటాకార దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థము 6.2 సెంటీమీటర్ అయితే దాని యొక్క నాభ్యాంతర పొడవు ఫోకల్ లెంత్ అడిగాడు. సో ఫోకల్ లెంత్ అనేది అడగడం జరిగింది. నాభ్యాంతర పొడవు ఈజ్ ఈక్వల్ టు వక్రతా వ్యాసార్థము బై 2 అన్నట్టు ఫార్ములా. 2018 షిఫ్ట్ 2లోనే అడిగిన క్వశ్చన్ ఇది. నాభ్యాంతర పొడవు ఫోకల్ లెంత్ ఈక్వల్ టు వక్రతా వ్యాసార్థం బై 2. వక్రతా వ్యాసార్థం ఇచ్చాడు 6.2 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ 3.1 సెంటీమీటర్. ఏం IIT JEE క్వశ్చన్స్ ఏమి ఇవ్వరండి ఎగ్జామ్లో. మనకి రాని క్వశ్చన్లు. ఓకేనా. మనకి ఏదో 10 క్వశ్చన్లు రాకపోతేనో, మనం సరిగ్గా చదవక ఆ క్వశ్చన్లు కొత్తగా అనిపిస్తేనో పేపర్ మారుతూ ఉంది అది ఇదంటా ఉంటారు. కానీ నేను చూశాను, NTPC పేపర్లు కూడా చూశాను. అరిథమెటిక్ ఏం మారలేదు, రీజనింగ్ ఏం మారలేదు, బట్ టైం టేకింగ్ ఇచ్చాడు. రీజనింగ్ ఇప్పుడే కాదు, లాస్ట్ టైం కూడా కొద్దిగా టైం టేకన్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
సేమ్ అదే. కరెంట్ అఫైర్స్ కొంచెం డిఫరెంట్గా అడిగాడు ఈసారి. చూద్దాం. అది ఎన్టీపీసీలోనే డిఫరెంట్గా అడిగాడు. ఆర్పిఎఫ్లో కూడా పెద్దగా తేడా ఏమీ లేదు, ఏఎల్పీలో కూడా పెద్దగా ఏం అడగలేదు అంత ఇబ్బంది పెట్టేటట్టు. బట్ ఎన్టీపీసీలో కొన్ని షిఫ్ట్స్లలో మాత్రం కరెంట్ అఫైర్స్ కొంచెం మనం అనుకునే దానికంటే కొద్దిగా డిఫరెంట్గా అడిగాడు. బట్ 10 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు కొత్తగా వచ్చినంత మాత్రాన మనం పేపర్లు మారినాయని ఎప్పుడు అనుకోవద్దు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 6 కిలోల ద్రవ్యరాశి 480 జౌల్స్ శక్తి ఉన్న ఒక వస్తువు ఎత్తులో ఉంచబడింది. ఆ వస్తువు ఎంత ఎత్తులో ఉంది? 89, 2018, షిఫ్ట్ 2. అండ్ చాలామంది ఏఐ పెడుతుంది కదా ఇప్పటి నుండి క్వశ్చన్స్ పిక్ చేసేది ఏదేదో అంటా ఉన్నారు. అండ్ ఎగ్జామ్స్ డేట్స్ గురించి అయితే ఇక ప్రతిరోజు చాలా యూట్యూబ్ ఛానల్స్ వీడియో చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ లేకపోతే అది ఇది అని ఎప్పుడూ చెప్తే మళ్ళీ చెప్తున్నా. రేపు అనేలానే ప్రిపేర్ అవ్వండి, ఒక పోస్ట్ ఉందనే ప్రిపేర్ అవ్వండి. మన పని ఎగ్జామ్ రాయడం, చదవడం, రాయడం అంతవరకే. మిగిలిందంతా మన చేతుల్లో లేని పని కనుక దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. ఎందుకంటే కొత్త వాళ్ళకి చెప్తా ఉన్నా, నేను అలాంటి వీడియోస్ చాలా వరకు చేయను. 99% నేను చేయను. ఎగ్జామ్స్ అప్పుడు ఉన్నాయి, లేకపోతే అది బ్రేకింగ్ న్యూస్ అనో అదని ఇదని అర్థం చేసుకోగలను. మాస్ ఇచ్చాడు 6 kgs, పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చాడు 480 joules, హైట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. G ఈక్వల్ ఇచ్చాడు 10 m/s స్క్వేర్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ mgh 480 ఈక్వల్ 6 × 10 × height 8 meters. సింపుల్ కదా. సో 120 watts బల్బు రోజుకి 8 గంటలు వాడబడుతుంది. ఒక రోజులో ఆ బల్బుకి ఎన్ని యూనిట్ల శక్తి? అసలు ఆ బల్బు ఒక రోజుకి ఎంత శక్తి కన్స్యూమ్ చేస్తుంది అనేది మనం ఒకసారి చూసినట్లయితే, కెపాసిటీ పవర్ ఈక్వల్ 120 watts బల్బ్, ఇక్కడ టైం వచ్చేసి 8 hours. సో టోటల్ ఎంత కన్స్యూమ్ చేస్తుందండి? 120 × 8 960, 12 960 watts/hour. WH పెట్టాను, watts/hour. సో ఇంత ఖర్చు అవుతుంది శక్తి. బట్ ఆన్సర్ అనేది యూనిట్లలో ఇచ్చాడు కనుక దీన్ని kWh మార్చుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ 960/1000, అంతే కదా. సో దట్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 0.960 kWh. సో దట్ ఈక్వల్ టు 0.96 units. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే 1 kWh ఈక్వల్ టు 1 unit. ఇది మీరు నోట్ చేసుకోండి. సో 0.96 unit కన్స్యూమ్ చేస్తుంది, అక్కడ ఖర్చు అవుతుంది. 1 kWh ఈక్వల్ టు 1000 Wh ఈక్వల్ టు 1 unit. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఎస్. ఒక బంతిని 80 మీటర్ల ఎత్తు నుండి పడవేస్తారు. 4వ సెకండ్లో ప్రయాణించే దూరం, 4th సెకండ్లో ప్రయాణించే దూరం ఎంత అని అడిగాడు. సో దీనికి డైరెక్ట్ ఫార్ములా వేసుకోండి. 89, 2018, షిఫ్ట్ 1 క్వశ్చన్. 4వ సెకండ్లో అన్నప్పుడు ఎన్నవ సెకండ్? ఓకేనా? U + a/2 2n - 1. సో U అనేది ప్రారంభ వేగము, n అనేది టైము, ఎన్నవ సెకండ్స్లో అన్నారు, ఎన్నవ టైం. సో ఏ అనేది సేమ్ గ్రావిటీ, దట్ ఈజ్ ఈక్వల్ యాక్సిలరేషన్, త్వరణము. సో ns అని అంటే 4, 0. a/2 ఈజ్ నథింగ్ బట్ 10/2. 2 × 4 8 - 1 7. 2 1s are 2 5s are 7 × 5 35 meters. 35 minutes ట్రావెల్ చేస్తుంది ఆ టైంలో, 4th సెకండ్లో. సో ఈ ఫార్ములా కూడా మెన్షన్ చేసుకోండి, ఎన్నవ సెకండ్లో అనేది. సో ఇది మనం ఈరోజు నేర్చుకున్న 20 క్వశ్చన్స్. చాలా నీట్గా నేర్చుకున్నాం. ప్రాపర్గా నేర్చుకోండి. ఖచ్చితంగా నాకు వీలైనంత మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాను మీకు. ఓకే. సో ఇది మన యొక్క బుక్లో క్వశ్చన్స్ చాలా నీట్గా ఉంటాయి.
తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మాత్రమే మీకైతే ఈ ఆఫర్స్ అందించడం జరుగుతుంది. 265 రూపీస్ రైల్వే గ్రూప్ డి బుక్ విత్ డెలివరీ, 345 రూపీస్ 8000 ప్రీవియస్ క్వశ్చన్ విత్ డెలివరీ. ఈ 2 బుక్స్ తీసుకునే వాళ్ళు ఉన్నట్లయితే 585 రూపీస్ విత్ డెలివరీ. హాయ్ అన్న ఈ మెసేజ్ కాకుండా ఒకవేళ మీ డౌట్ ఉంటే డైరెక్ట్ క్వశ్చనే అడగండి. ఓకే, హాయ్ అని రిప్లై, హాయ్ అని వెయిట్ చేసి మెసేజెస్ వెయిట్ చేసి మళ్ళీ నేను హాయ్ అనేంత వరకు వెయిట్ చేయడం ఇదంతా టైం వేస్ట్. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. కనుక డైరెక్ట్ ఏదైనా డౌట్ ఉంటే ఒకటేసారి మెసేజ్లో అడగండి, నేను చూస్తే రిప్లై ఇస్తాను. యాక్చువల్లీ అది నేను యూజ్ చేయను. ఓకే, బట్ రిప్లై వస్తుంది మీకు అబ్బాయి నుండేనా. ఓకే, క్లియర్. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్.